శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు ప్రొఫెసర్ పోస్టులు అని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో మన నోయిడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు మనకు 21 పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు మరి డిసెంబర్ 24 వరకు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఆల్రెడీ ఇదివరకు ప్రీవియస్ ఛానల్‌లో మనము చేసినటువంటి వీడియోనే అక్కడ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ మిగతా వీడియోస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించింది. అదేవిధంగా ఆపరేటర్ పోస్టులు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో కూడా మనకు ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 156. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు మనకు చివరి తేదీ డిసెంబర్ 25. అదేవిధంగా మనకు యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు ఈ పూర్తి వివరాలు మా యొక్క ఛానల్‌లో ఉన్నాయి, చూసుకోండి. యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు కూడా న్యూఢిల్లీలో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే పరిధిలో డివిజన్ వర్క్షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హుల అభ్యర్థులకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 4116. దరఖాస్తు రుసుము రూ. 100. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 24లోపు చేసుకోవాలి. అదేవిధంగా ఇదివరకు నోటిఫికేషన్లు విడుదలైనాయి. మరి ఈరోజు చివరి తేదీ ఉన్న నోటిఫికేషన్లు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు చివరి తేదీ అందుకోసం దరఖాస్తు చేశారన్నారు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఎప్క్యాట్ అని మనకు ఇక్కడ ఇంటర్ ప్లస్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. బామర్ లారీలో అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు డిప్లొమా డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిగ్రీ, అదేవిధంగా ఎంబీఏ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులవుతారు ఈ పోస్టుకు. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ ప్రాజెక్టు సైంటిస్ట్ ఉద్యోగాలు బీటెక్, ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ, పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా అర్హులు. ఇది ప్రధానంగా ఈ వార్తలు. ఓకే. అదేవిధంగా మనకు ఇంకా జాబ్ నోటిఫికేషన్లో సిఐఆర్సిఓటిలో యంగ్ ప్రొఫెషనల్, ఐసిఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కాటన్ టెక్నాలజీలో యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి 8 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వబడింది. వివిధ విభాగాలకు చెందిన మరి విభాగాల పోస్టుల సంఖ్య మనకి 8 ఉన్నాయి. ఎలిజిబిలిటీ మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ 30 వరకు. సెలక్షన్ ప్రాసెస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ ఉద్యోగ అవకాశాల్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఇబ్రాహింబాగ్ హైదరాబాద్, ఇక్కడ తెలంగాణ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఇన్ ట్రిపుల్-ఈ, మరి అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కమ్ జనరేటర్ ఆపరేటర్ ఇన్ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7 days లోపల ఇక్కడ ఫీల్డ్ అప్లికేషన్ ఇస్ అలాంగ్ విత్ ఇక్కడ పూర్తి వివరాల కోసం మీరు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఇది ఇబ్రాహింబాగ్ హైదరాబాద్లో మరి ఈ పోస్టులు ల్యాబొరేటరీ టెక్నీషియన్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కమ్ జనరేటర్ పోస్టులు. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో కూడా మనకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోరుతుంది. ఇక్కడ కొంపల్లి, మైసమ్మ కూడా కొంపల్లి, ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. పిహెచ్డి 45 years, ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎన్ఈసిఈ, ట్రిపుల్-ఈ మెకానికల్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో స్కూల్ ఆఫ్ సైన్సెస్ మేనేజ్మెంట్లో మ్యాథమెటిక్స్ దానిలో ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 20 నుంచి 22 వరకు సాటర్డే, మండే. వెన్యూ టైమింగ్ మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రెమిసెస్ 9:30 AM. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు. అదేవిధంగా గ్రూప్ 3 ఫలితాల విడుదలయ్యాయి. గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. మరి 1388 పోస్టులకు గాను మనకు 1370 పోస్టు అభ్యర్థుల ఎంపిక. మరి త్వరలోని నియామక పత్రాలు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు తెలియపరిచారు.
ఈ 2024 నవంబర్ 17, 18 తేదీలో జరిగిన పరీక్షల భాగంగా మరి రాష్ట్రంలో 1388 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించినటువంటి గ్రూప్ 3 తుది ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు, కమిషన్ సభ్యులు గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఎంపికైన వారి 1370 మంది లిస్టు అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఒక పోస్టును పెండింగ్లో ఉంచినట్లు పేర్కోవడం జరిగింది. ఇది ప్రధానంగా మార్చిలో జనరల్ ర్యాంకింగ్ విడుదల చేశారు. అది ఇప్పుడు మార్చిలోనే విడుదల చేసింది. మరి ఇప్పుడు తుది జాబితా ఆల్రెడీ విడుదల చేశారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్, అన్ని రాష్ట్రాలు పాటించాలి. ఎన్ఎంసి దేశవ్యాప్తంగా నీట్ పీజీ 2025 అడ్మిషన్లకు సంబంధించి ఆల్ ఇండియా కోటా ఐక్యూ స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ను నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో అన్ని రాష్ట్రాల వైద్య విద్యా శాఖలు, కౌన్సిలింగ్ సంస్థలు, మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. కౌన్సిలింగ్ సమయము తక్కువ ఉన్నందున శని, ఆదివారం గెస్టెడ్ సెలవులు కూడా వర్కింగ్ డేస్ పరిగణించి కౌన్సిలింగ్ పనులు కొనసాగించాలని ఇక్కడ కౌన్సిలింగ్ తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. 1వ దశ కౌన్సిలింగ్ అక్టోబర్ 17 నుంచి ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన కౌన్సిలింగ్. ఇప్పుడు అకాడమిక్ సెషన్ ప్రారంభం, జాయినింగ్ కూడా చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3వ రౌండ్ కౌన్సిలింగ్, ఇక్కడ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ మొత్తం ఇక్కడ డేట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది, చూసుకోండి. తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందినవి, ఇవి ఆల్రెడీ ఇక్కడ జిఐ ట్యాగ్ పొందినవి జీకే కరెంట్ అఫైర్స్కు సంబంధించి చాలా ఉపయోగపడుతుంది, చూసుకోవచ్చు. పోచంపల్లి, కత్తు సిల్వర్, పిలిగ్రి, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ చిత్ర కళలు, ఇవన్నీ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. తాండూర్ కందిపప్పు, లక్క గదులు, ఇక్కడ ఏ ఇయర్ సంవత్సరం కేటగిరీకి సంబంధించింది ఇవ్వడం జరిగింది. జిఐ ట్యాగ్ పొందినటువంటి వెండి తీగ పని, ఇక్కడ జీకే కరెంట్కు సంబంధించిన చూసుకోవచ్చు. మజగావ్ డాక్లో అప్రెంటిస్ ఖాళీలు, మనకు 200 పోస్టుల సంఖ్య. మజగావ్ డాక్ లిమిటెడ్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ మరి జనవరి 5 తారీఖు 2025. మరి విభాగాల వారిగా ఖాళీలు కూడా ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది, వయో పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా, అప్లికేషన్ ప్రారంభము మరి డిసెంబర్ 16, లాస్ట్ డేటు ఇక్కడ ఇవ్వడం జరిగింది జనవరి 5 తారీఖు. సెలక్షన్ ప్రాసెస్, షార్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ. ఇక పూర్తి వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఐఐటిహెచ్లో మన జూనియర్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో మన జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 4 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. 40 ఏళ్ళు వయ పరిమితి, గరిష్ట వాకింగ్ ఇంటర్వ్యూ మరి డిసెంబర్ 22, 23 తారీఖులో ఉంది. ఒక్కొక్క విభాగం వాళ్ళు అటెండ్ కావాల్సి. సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. కాబట్టి మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.